అవతార్ మెహర్ బాబా की జై. ఇదే ప్రేమ యాత్ర మెహరు ప్రేమ యాత్ర, ఇదే ప్రేమ యాత్ర మెహరు ప్రేమ యాత్ర. ఉత్తరాంధ్ర నందు గల మెహరు బాబా కేంద్రములను, ఉత్తరాంధ్ర నందు గల మెహరు బాబా కేంద్రములను ప్రేమికులందరము కలిసి సందర్శించుటకుగాను, ప్రేమికులందరము కలిసి సందర్శించుటకుగాను. ఇదే ప్రేమ యాత్ర మెహరు ప్రేమ యాత్ర, ఇదే ప్రేమ యాత్ర మెహరు ప్రేమ యాత్ర. తల్లివి నీవే, తండ్రివి నీవే, నా తోడు నీడవే. తల్లివి నీవే, తండ్రివి నీవే, నా తోడు నీడవే. తల్లివి నీవే, తండ్రివి నీవే, నా తోడు నీడవే. చల్లని చూపులు హృదయాల దివ్య కాంతులే. తల్లివి నీవే, తండ్రివి నీవే, నా తోడు నీడవే. చల్లని చూపులు హృదయాల దివ్య కాంతులే. తల్లివి నీవే, తండ్రివి నీవే, నా తోడు నీడవే. చిరు చిరు నవ్వులతో పరవశమున మమ్మే కౌగిట చేర్చిన కరుణామయుడవే. సురలే పొందని భాగ్యమునిచ్చిన సుందర రూపమే, సూర్యప్రకాశమే. చిరు చిరు నవ్వులతో పరవశమున మమ్మే కౌగిట చేర్చిన కరుణామయుడవే. సురలే పొందని భాగ్యమునిచ్చిన సుందర రూపమే, సూర్యప్రకాశమే. సత్యము నీవే, సగుణ సాకారుడవీవే. పువిని ప్రేమను పంచి మము మేల్కొల్పి మన్నించి బ్రోచిన మాయిల వేల్పుగా మా హృదయములో నిలచిన. తల్లివి నీవే, తండ్రివి నీవే, నా తోడు నీడవే. చల్లని చూపులు హృదయాల దివ్య కాంతులే. తల్లివి నీవే, తండ్రివి నీవే, నా తోడు నీడవే. వైకుంఠము ఇల స్థాపించిన కలలో గాంచిన కమలాక్షుండవే. ప్రాక్పశ్చిమముల ఏకం చేసిన ప్రియ బాంధవుడవే, శాశ్వత సఖుడవే. అలవైకుంఠము ఇల స్థాపించిన కలలో గాంచిన కమలాక్షుండవే.
ప్రాక్పశ్చిమముల ఏకం చేసిన ప్రియ బాంధవుడవే శాశ్వత సఖుడవే చేలము వీడకుమని చేరవిలచినావు నీవే నీ చరణములే శరణమనంటి మా ప్రాపు నీవని నీ దరహాసమే జీవిత పరమానందమే తలని తలపున నుంచుము మెగరను నామము ఇహ పరమందున సుఖ సంతోషము మన సౌభాగ్యము తహతహలాడుచు తనకై నిరతము తపించాలని తలపునను చుమ్ము సహనముతోనే సకలము తానని విశ్వసించు సర్వోన్నతుడు సర్వమయుండు సాకార రూపుడు విశ్వమునకు నాథుడు విలక్షణ స్వరూపుడు తల్లివి నీవే తండ్రివి నీవే నా తోడు నీడవే చల్లని చూపులు హృదయాల దివ్య కాంతులే తల్లివి నీవే తండ్రివి నీవే నా తోడు నీడవే సద్గురువులు పిలిచిన తరుణమే భువిలో వెలసిన మెఘరవతారమే నీరా కనుగని నిన్ను దర్శించగా నిరతము తపనతో ఎదురే చూడగా ఇలా సద్గురువులు పిలిచిన తరుణమే భువిలో వెలసిన మెఘరవతారమే నీరా కనుగని నిన్ను దర్శించగా నిరతము తపనతో ఎదురే చూడగా దర్శన భాగ్యమొసగి ప్రేమాలింగనమునిచ్చి ఎదలో ప్రేమే పరిపూర్ణంగా పాదుకొల్పినావుగా నీ స్పర్శకు మాతను వెల్ల పులకరించగా తల్లివి నీవే తండ్రివి నీవే నా తోడు నీడవే తల్లివి నీవే తండ్రివి నీవే నా తోడు నీడవే చల్లని చూపులు హృదయాల దివ్య కాంతులే తల్లివి నీవే తండ్రివి నీవే నా తోడు నీడవే చల్లని చూపులు హృదయాల దివ్య కాంతులే తల్లివి నీవే తండ్రివి నీవే నా తోడు నీడవే తల్లివి నీవే తండ్రివి నీవే నా తోడు నీడవే. పూననగరి మెహరు బాబా పూజ చేయరా ఆ దివ్య నామం గానం చేస్తూ చిందులేయరా పూననగరి మెహరు బాబా పూజ చేయరా ఆ దివ్య నామం గానం చేస్తూ చిందులేయరా ఆ దివ్య నామం గానం చేస్తూ గుండె గుడిగా చేసుకోరా కొలువై ఉంటాడు గుండె గుడిగా చేసుకోరా కొలువై ఉంటాడు
అండదండ అన్ని తానై వెలుగును ఇస్తాడు, అండదండ అన్ని తానై వెలుగును ఇస్తాడు, జీవనమిస్తాడు నవ జీవనమిస్తాడు, జీవనమిస్తాడు నవ జీవనమిస్తాడు. ఎలుగెత్తి పాడండి ఎలుగెత్తి పాడండి, ఎన్నో వింతలు చూడండి, ఎలుగెత్తి పాడండి, ఎన్నో వింతలు చూడండి. పూననగరి పూననగరి మెహర్ బాబా పూజ చేయరా, ఆ దివ్య నామం గానం చేస్తూ చిందులేయరా, ఆ దివ్య నామం గానం చేస్తూ చిందులేయరా. తప్పక తప్పులు చేయక తప్పదు ఈ లోకంలో, తప్పక తప్పులు చేయక తప్పదు ఈ లోకంలో. దేవుడు జీవుడు తేడా తెలియని మాయా మైకంలో, దేవుడు జీవుడు మాయా లోకంలో. దిక్కులు తోచక ఉక్కిరి బిక్కిరి అయ్యే శోకంలో, దిక్కులు తోచక ఉక్కిరి బిక్కిరి అయ్యే శోకంలో. నేనే దిక్కని ముక్కెని చెప్పెను ఈ రూపంలో, నేనే దిక్కని ఒక్కరి చెప్పిన ఈ లోకంలో. వెలుగెత్తి పాడండి ఎలుగెత్తి పాడండి, ఎన్నో వింతలు చూడండి, ఎలుగెత్తి పాడండి, ఎన్నో వింతలు చూడండి. పూననగరి పూననగరి మెహర్ బాబా పూజ చేయరా, ఆ దివ్య నామం గానం చేస్తూ చిందులేయరా, ఆ దివ్య నామం గానం చేస్తూ చిందులేయరా. రాముడు కృష్ణుడు జీసస్ అల్లా నేనే అన్నాడు, రాముడు అల్లా నేనే అన్నాడు, రాముడు కృష్ణుడు జీసస్ అల్లా నేనే అన్నాడు, రాముడు అల్లా నేనే అన్నాడు. ఈ యుగమందున మెహరు బాబాగా అవతరించినాడు, ఈ యుగమందున బాబా అవతరించినాడు. ప్రేమను పంచాడు ప్రేమించమన్నాడు, ప్రేమను పంచాడు ప్రేమించమన్నాడు, ప్రేమను పంచాడు ప్రేమించమన్నాడు, ప్రేమను పంచాడు ప్రేమించమన్నాడు. వెలుగెత్తి పాడండి ఎలుగెత్తి పాడండి, ఎన్నో వింతలు చూడండి, ఎలుగెత్తి పాడండి, ఎన్నో వింతలు చూడండి. పూననగరి పూననగరి మెహర్ బాబా పూజ చేయరా, ఆ దివ్య నామం గానం చేస్తూ చిందులేయరా, ఆ దివ్య నామం గానం చేస్తూ చిందులేయరా, ఆ దివ్య నామం గానం చేస్తూ చిందులేయరా. అవతార్ మెహర్ బాబాకి యూరోప్ 6వ ట్రిప్లో వెళ్తున్నారు. 2 సంవత్సరాలు 6వ ట్రిప్. ఆ క్యాబిన్ అది ఆసారి బాగుంది, బాబా కంఫర్టబుల్గా వెళ్తూ ఉంటే అదే టైంలో బాబాని హైదరాబాద్ ప్రైమ్ మినిస్టర్ సర్ అక్బర్ హైదరీ, ఆయన భార్య, కొడుకు అందరూ, ఆయన కొడుకు ఆ ఓడ దిగే లోపలే మార్పు బాబా కలిగించారు. సో హోల్కార్, యశ్వంతరావు హోల్కార్, ఇందోర్ మహారాణి ఆ ఓడలోనే ఉంది, ఆమె బాబాను అడిగి దర్శనం చేసుకుంది. ఉదయ్ శంకర్ డాన్సర్, ఆయన ఉన్నాడు దాంట్లోనే. ఆయన బాబా అంటే ఆ ఓడలో బాబా ఎవరికి చెప్పొద్దు అంటూనే ఉన్నారు. అందరూ అలా వస్తున్నారు, బాబా అపాయింట్మెంట్ తీసుకుంటున్నారు, కలుస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే బాబాకి పన్ను నొప్పి వచ్చింది, చాలా పన్ను నొప్పి, భరించరాని పన్ను నొప్పి వచ్చింది. ఎందుకంటే ఇవన్నీ కారణాలు, పన్ను నొప్పి అయినా, కడుపు నొప్పి అయినా, తలనొప్పి అయినా, ఇవన్నీ ఏంటంటే ఆయన ఆ కార్యభారంలో ఆయన మీద బరువు పడి ఆ బాధపడే టైం రాగానే ఏదో రకంగా ఆయన పడని బాధ లేదు. అందరు మానవులు కలిపితే ఎంత బాధనో అంత బాధ ఆయన పడింది.
ఆ పన్ను నొప్పి రాగానే అప్పుడు బాబా తమ్ముడు జూనియర్ ఆది ఉన్నాడు. ఆయన అన్నాడు, వెళ్ళి కొంచెం డాక్టర్ ఉంటాడు కదా అక్కడ, ఓ మందు అడిగి తీసుకురారా ఈ నొప్పికి అన్నాడు. అంటే ఆ జూనియర్ ఆది వెళ్ళాడు డాక్టర్ దగ్గరికి. ఆ డాక్టరు చెప్పండి ఏంటి, మా అన్నయ్యకు పన్ను నొప్పి వచ్చింది, మందు ఇవ్వండి. నో పేషెంట్ని చూడకుండా నేను మందు ఇవ్వను అన్నాడు. అనగానే ఏదో ఇవ్వండి కొంచెం, మా అన్నగారు రాలేకపోతున్నారు నొప్పి ఎక్కువ. లేదు పేషెంట్ రావాల్సిందే అన్నాడు. అది విన్న తర్వాత వెనకాల చాంజీ కూడా ఉన్నాడు. ఆయన ఏం చేశాడు, మళ్ళీ డాక్టర్ దగ్గరికి నేనైనా అడిగి తీసుకొస్తా అని ఈయన వెళ్ళాడు. కొంచెం ఏదైనా పుకిలించి ఉమ్మేసే మందు, నొప్పి తక్కే మందు ఏదైనా ఇవ్వండి అన్నాడు. కూర్చో, నేను పేషెంట్ను కాదు అని చెప్పబోతున్నాడు, కూర్చో అని ఆయన్ని చెప్పనివ్వకుండా కూర్చోబెట్టి ఆ పన్నుకంతా అది పూసేసి పళ్ళకి ఆయన నోట్లో చేదు మందు పోసేసాట. అది వచ్చి ఆయన బాబా దగ్గరికి వచ్చి, బాబా ఇలా జరిగింది అంటే నవ్వి బాబా ఆ హాస్యంతో నవ్వుతో బాబా నొప్పి తగ్గించుకున్నాడట ఆయన. ఇది మా మనవరాలు 3 సార్లు చెప్పింది ఈ కథ. ఆ వాణి, శ్రీకాకుళం వాణి ఇష్టం మనందరికీ తెలుసు. ఆయన విశ్వ వ్యధను అనుభవించేటప్పుడు ఇలా హాస్యమైన కథలు చెబితే చాలా ఉపశమనం ఉంది అనేవారు. దానికోసమని ఆ మండలి వాళ్ళు గాని మిగిలిన ప్రేమికులు గాని బజారుకి వెళ్ళి బుక్కులు కొనుక్కొచ్చి కంఠస్థం చేసేవారు బాబా అడిగినప్పుడు చెప్పడానికి అనమాట. ఇవన్నీ రకరకాల భాషల్లో ఆ జోకులన్నీ కలెక్ట్ చేసుకొని బాబా కోసం చెప్పేవారు. ఒకటి బాబాకి బాగా నచ్చింది అనమాట. ఆ కథ ఏంటంటే, ఒక ఇన్స్పెక్టర్ స్కూల్ని ఇన్స్పెక్ట్ చేయడానికి వెళ్ళాడు. వెళ్తే ఒక ప్రశ్న వేస్తాను నేను, మీలో ఎవరో ఒకడు సమాధానం చెప్పాలి అన్నాడు అతను. అంటే పిల్లలు ఎంతవరకు వాళ్ళ పాఠం అర్థం చేసుకొని ఆ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంది అని అతను చెప్పాడు. ఒక స్టేషన్ మాస్టరు ప్లాట్ఫామ్ మీద నిలబడి ఉన్నాడు. ఒక ట్రైను ఆ ప్లాట్ఫామ్ నుంచి వెళ్తోంది. 5 నిమిషాలు పట్టింది ఆ ట్రైన్ మొత్తం క్రాస్ అవ్వడానికి. ఈ డేటాతో తన వయసు తెలుసుకోవాలి అనుకుంటున్నాడు స్టేషన్ మాస్టర్. అతను వయసు ఎంత అని అడిగాడు. అర్థం లేదు కదా, ఇది ఏమన్నా అసలు. ఒక పిల్ల లేచింది, ఇది నేను చెప్తాను అంది. చెప్పమన్నాడు. 46 అంది. అందరూ ఆశ్చర్యపోయారు. 46 ఎలాగానే? మై అంకుల్ ఈజ్ 23 అండ్ హీఈ్ హాఫ్ మ్యాడ్. మా అంకుల్కి 23 ఏళ్ళు, వాడికి సగం పిచ్చి, ఏంటంటే వీడికి పూర్తి పిచ్చి. 46 చెప్పేదాడు. బాబా చాలా చాలా నవ్వుకున్నాడు. ఎర్రగా అయిపోయిందేమో. జయబాబు టోకన్ని ఆఫీసులో పనిచేస్తూ ఉన్నాడు. లీవ్ లెటర్ పెట్టాట తన బాస్కి. మై వైఫ్ హ్యాస్ టు డెలివర్ అని శాంక్షన్ చేశాడు బాస్. మళ్ళీ 15 రోజులకి మళ్ళీ పెట్టాడు ఇదే, మై వైఫ్ హ్యాస్ టు డెలివర్ అని. ఇదేంటిది, 15 రోజుల క్రితమే కదా నేను లీవ్ శాంక్షన్ చేశాను. సరేలే, ఏదో నేను తప్పు జ్ఞాపకం పెట్టుకున్నామని మళ్ళీ శాంక్షన్ చేశాట. మళ్ళీ 10 రోజులకి సేమ్. అప్పుడు ఇంక పిలిచి అడిగాడు, ఏంటయ్యా నువ్వు ఇదని. నా వైఫ్ నర్స్ అండి, ఆవిడ డెలివరీలు పోస్తూ ఉంటుంది. చాలా నవ్వుకున్నాడు భాగ్యము ఎంత సుదినమో బాబాయి జనం, ఎంత సుదినమో బాబాయి దినము. ప్రేమతో నిన్నో కీర్తించు భాగ్యము ఎంత సుదినమో బాబాయి క్షణము. కనులు నిన్ను పదే పదే చూడగోరుచున్నవి, నా కనులు నిన్ను పదే పదే చూడగోరుచున్నవి. కనులు నిన్ను పదే పదే చూడగోరుచున్నవి, కనులు నిన్ను పదే పదే చూడగోరుచున్నవి. కరములు వాటంతటవే నీకు మ్రొక్కుచున్నవి, కరములు వాటంతటవే నీకు మ్రొక్కుచున్నవి. ఎంత సుదినమో బాబాయి క్షణము, ఎంత సుదినమో బాబాయి క్షణము. ప్రేమతో నిన్ను కీర్తించు భాగ్యము, ప్రేమతో నిన్ను కీర్తించు భాగ్యము. ఎంత సుదినమో బాబాయి క్షణము.
క్షణమో ఎంత సుదినమో బాబా ఈ క్షణము. నాలుకపై నీ పాటలు నాట్యమాడుచున్నవి, నాలుకపై నీ పాటలు నాట్యమాడుచున్నవి, నాలుకపై నీ పాటలు నాట్యమాడుచున్నవి, నాలుకపై నీ పాటలు నాట్యమాడుచున్నవి, నా వీణులు ఆ పాటలు వినగోరుచున్నవి, నా వీణులు ఆ పాటలు వినగోరుచున్నవి, నా వీణులు ఆ పాటలు వినగోరుచున్నవి, నా వీణులు ఆ పాటలు వినగోరుచున్నవి. ఎంత సుదినమో బాబా ఈ క్షణము ఎంత సుదినమో బాబా ఈ క్షణము. ప్రేమతో నిన్ను కీర్తించు భాగ్యము, ప్రేమతో నిన్ను కీర్తించు భాగ్యము ఎంత సుదినమో బాబా ఈ క్షణము ఎంత సుదినమో బాబా ఈ క్షణము. మరువలేము మరువలేము ఈ మధుర క్షణాలు, 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 మరువలేము మరువలేము ఈ బస్సు యాత్రను మరువలేము మరువలేము ఈ బస్సు యాత్రని, మరువలేము మరువలేము ఈ బస్సు యాత్రను, మరువలేము మరువలేము ఈ బస్సు యాత్రని, మరువలేము మరువలేము ఈ మధుర క్షణాలు, విడువలేము విడువలేము నీ దివ్య చరణాలు, విడువలేము విడువలేము నీ దివ్య చరణాలు, విడువలేము విడువలేము నీ దివ్య చరణాలు, విడువలేము విడువలేము నీ దివ్య చరణాలు. ఎంత సుదినమో బాబా ఈ క్షణం, ఎంత సుదినమో బాబా ఈ క్షణం. ప్రేమతో నిన్ను కీర్తించు భాగ్యము, ప్రేమతో నిన్ను కీర్తించు భాగ్యము ఎంత సుదినమో బాబా ఈ క్షణం, ఎంత సుదినమో బాబా ఈ క్షణము, ఎంత సుదినమో బాబా ఈ క్షణము. అవతార్ మెహే బాబా की ఉద్యోగాలు మానేసి వెళ్ళిపోవాలని అర్థమా? అది కూడా కాదు. అంటే నీవు నీ మామూలు జీవితంలో కొనసాగిస్తూనే ఆంతరికంగా నీవు డిటాచ్మెంట్ని ప్రాక్టీస్ చేయాలి. అది న్యూ లైఫ్ అన్నమాట. ఇన్నర్ రెనౌన్సియేషన్ అనుకున్నాను చూడండి. అది ఒక చక్కని కథ కూడా ఎప్పుడు బాబూజీ చెప్పేవారు. ఆ న్యూ లైఫ్ బుక్లో కూడా ఉంది. బాబా ఒక చోట క్యాంప్ చేసి ఉన్నారు. మధ్యాహ్నం అది అలోబాని పిలిచి వర్షం పడుతోంది, బయట ఎవడన్నా తడిసిపోతున్నాడేమో చూసిరా అన్నారు. ఒక యంగ్ సన్యాసి నించుని ఉన్నాడు వర్షంలో తడుస్తూ. వాడిని లోపలికి పిలువన్నారు బాబా. పిలిచి వాడికి పొడి బట్టలు అవి ఇవ్వండి అన్నారు. ఎక్కడికి పోతున్నావు నువ్వు అని అడిగారు బాబా. రిషికేష్ పోతున్నాను నేను అన్నాడు. ఎందుకు అన్నారు. అంటే భగవంతుడి కోసం, నేను భగవంతుడిని పొందుదామని, అక్కడ ఏదో ఒక ఆశ్రమంలో చేరిపోయి భగవంతుడిని పొందుదామని వెళ్తున్నాను అన్నాడు. ఆహా, ఆశ్రమంలో భగవంతుడు దొరికేస్తాడేమిటి, నీకు ఏమైనా దాఖలాలు ఉన్నాయా అన్నారు. అవేమీ లేవు బాబా, కానీ అనుకుంటూ ఉంటారు అన్నారు. సరే అయితే నువ్వు రెడీగా ఉన్నావా, నేను భగవంతుడిని నీకు ఇచ్చేస్తానన్నారు. ఇంతకంటే ఎవడుంటాడు రెడీగా? నా ఉద్యోగం వదిలేశాను, భార్యా పిల్లల్ని వదిలేశాను, అన్నీ తెగతెంపులు చేసుకొని సన్యాసిగా నేను వెళ్తున్నాను అన్నాడు. బాబా శభాష్, అయితే నేను నీకు భగవంతుడిని ఇచ్చేస్తాను, గ్యారంటీ. మరి నేను చెప్పినట్టు నువ్వు చేస్తావా అన్నారు. రెడీ బాబా, అదే కదా నాకు కావాల్సింది అన్నాడు. సరే నీ ప్లాన్ ఏంటి అన్నారు. అడిగితే ఒక రిషికేశ్ వెళ్ళి ఏదో ఒక ఆశ్రమంలో జాయిన్ అవుతాను. ఓకే, అలాగే వెళ్ళు. రిషికేశ్ వెళ్ళి వారం రోజులుండు, తర్వాత ఢిల్లీ వెళ్ళి నీ భార్యా పిల్లలతో కలిసిపోయి అక్కడే ఉండన్నారు. అది నేను అన్ని తెగతెంపులు చేసుకుని వచ్చేసానన్నాడు. నా మాట వింటే నీకు భగవంతుడిని ఇస్తానని అన్నాను కదా అన్నాడు. ఓకే, అలాగే రిషికేశ్ వెళ్ళాడు. వారం రోజులు ఏదో ఒక ఆశ్రమంలో ఉండి తిరిగి ఢిల్లీ వెళ్ళిపోయాడు. అయితే బాబా ముందుగా ఏం చెప్పారు, నువ్వు వెళ్ళినా
అక్కడ పర్మనెంట్గా ఉండవు, నేను టెలిగ్రామ్ పంపిస్తాను, నువ్వు వచ్చేయాలి, మళ్ళీ నా దగ్గరే ఉండాలి అన్నాడు. సరే అతను వెళ్ళి కుటుంబం అంతా ఆశ్చర్యపోయారు. చెప్పాడు వాళ్ళకి, నేనేమి ఇదివరకులాగా ఆ బెడ్రూమ్లో పడుకొని ఆ పనులన్నీ చెయ్యను సుమా, నేను విడిగా ఉంటాను, బ్యాగ్ సర్దుకొని ఏ రోజు గారు ఆయన టెలిగ్రామ్ రాగానే వెళ్ళిపోవాలి నేను అని రోజు నిరీక్షిస్తూ ఉండేవాడు. 1 సంవత్సరం అయ్యాక బాబా నుంచి టెలిగ్రామ్ వచ్చింది రమ్మని. చాలా ఆనందంగా వెళ్ళిపోయాడు. 2 రోజులు ఉన్నాడు. మళ్ళీ బాబా అన్నారు, మళ్ళీ వెళ్ళిపో, నేను మళ్ళీ కౌరంపిస్తాను, అప్పుడు వద్దు అని అన్నారు. అంటే దాని సారం ఏమిటంటే, సన్యసించడం అంటే ప్రపంచం నుండి పారిపోవడం కాదు, ప్రపంచంలోనే ఉంటూ దేనికి అంటిపెట్టుకొని పోకుండా జీవించడము. అదే బాబా చెప్పిన నవజీవన విధానము. అంచేత మనం సంసారం వీడకే సన్యసించమంటాడు. భాస్కర్ రాజు గారు రాశారు. ఆయన కానల కోనల కొండల ధ్యానము ఉలదంటాడు, నేర్పు మీర నీ ధర్మము నిర్వహించమంటాడు. అది అని చెప్పి, సో నీ డ్యూటీ నువ్వు చేసి రిజల్ట్ ఆయనకు వదిలే, అంతే. ఇది నాకు అర్థమైన సారం అండి. జై బాబా. సరే, అలా ఉండాలి. ప్రపంచంలో ఉండకుండా అన్నీ వదిలేసి ఎక్కడో హిమాలయాల్లో కూర్చుండి కూడా రోజు ఇన్ని ఇంప్రెషన్లు మనసు నిండా పడ్డాయి అనుకోండి, అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళు ఏం చేస్తున్నారు, మనసంతా ఇటు పక్కనే, ఓన్లీ శరీరం మాత్రం అక్కడ ఉంది. ఆశ్రమంలో ఇందాక ఆయన చెప్పిన నాగేశ్వర గారు చెప్పినట్టు, ఎక్కడ ఆశ్రమంలో ఉన్నా, కోనల్లో ఉన్నా, ఎక్కడున్నా మనస్సు మళ్ళీ అటువైపే వెళ్ళిపోయి అక్కడేమవుతుందో ఇక్కడేమవుతుందో అన్నీ వదిలేసి వచ్చాను నేను అనుకుంటే ఇంప్రెషన్స్ పడతాయి. అది నవజీవనం కాదు. అంటే అన్నీ చేస్తూ కూడా చేసిన దేనికి సంబంధించిన ఏ ఇంప్రెషన్, దివ్యానుభూతిని పొందే విధానము సూచించి ఆచరింపజేయుటే బాబా రాక కారణం, భక్త కోటి పావనం. దివ్యానుభూతిని త్యాగమయంబో ప్రేమ జీవనమే శాశ్వత ముక్తికి సోపానముగా. త్యాగమయంబో ప్రేమ జీవనమే శాశ్వత ముక్తికి సోపానముగా. స్వార్థరహితమే ప్రేమకు నాందిగా, స్వార్థరహితమే ప్రేమకు నాందిగా సూచించి ఆచరింపజేయుటే బాబా రాక కారణం, భక్త కోటి పావనం. దివ్యానుభూతిని అస్థిరమగుని ధనదగు సర్వం బాబా సేవక త్యాగము చేసి. అస్థిరమగుని ధనదగు సర్వము బాబా సేవక త్యాగము చేసి. ఆత్మార్పణతో అంకితమగుటే, ఆత్మార్పణతో అంకితమగుటే సూచించి ఆచరింపజేయుటే బాబా రాక కారణం, భక్త కోటి పావనం. బాబా రాక కారణం, భక్త కోటి పావనం. దివ్యానుభూతిని ఆడంబరము ధాంబిక పూజలు బహుదూరము నిజ మానస పూజకు. ఆడంబరము ధాంబిక పూజలు బహుదూరము నిజ మానస పూజకు. ఆత్మానుభూతియే దివ్యానుభూతిగా, ఆత్మానుభూతియే దివ్యానుభూతిగా సూచించి ఆచరింపజేయుటే బాబా రాక కారణం,
భక్త కోటి పావనం బాబా రాక కారణం భక్త కోటి పావనం దివ్యానుభూతిని పొందే విధానము సూచించి ఆచరింపజేయుటే బాబా రాక కారణం భక్త కోటి పావనం బాబా రాక కారణం భక్త కోటి పావనం దివ్యానుభూతిని అవతార్ మెహర్ బాబా की जय।
become worthy of union with you and help us all to hold fast. So Baba's Dhaman till the very end. Avatar Meher Baba ki jai. జయగలవాన్ని మనకి సమయం లేదు కాబట్టి కొంచెం క్లుప్తంగా వెళ్తూ ఉన్నాము. ఇప్పుడు ఈ సెంటర్ ప్రముఖులైనటువంటి కృష్ణమనాయుడు గారు ఈ సెంటర్ ఎలా ఏర్పడింది, దీని చరిత్ర ఏమిటి ఆయన్ని చెప్పమని కోరుతూ ఉన్నాను. ఎందుకంటే అందరికీ మొదటిసారి పాల్గొన రావడం కదా. अवतार मेहर बाबा की जय, प्रेमावतार मेहर बाबा की जय, मौनावतार मेहर बाबा की जय, परवंतिकार मेहर प्रभु की जय, परात्पर परब्रह्म अवतार मेहर बाबा की जय. बाबा इसे हरियम जय है. मेहर बाबा सर्वोन्नतुడు, सर्वशक्तिमయుడు, सर्वव्यापకుడు, सर्वज्ఞుడు. ఈ యుగానికి అవతారం. యుగోత్తరుడైన మెహర్ యుగాలు మానవ రూపం చేసుకొని భూమి మీదకి వచ్చినప్పుడు మానవానికి ఎన్నెన్నో బోధనలు చేశారు. స్వరాకుడుగా, రాముడుగా, కృష్ణుడుగా, బుద్ధుడుగా, యేసుప్రభువుగా, మానవుడుగా వచ్చినప్పుడు ఎన్నో బోధనలు చేశారు. ఇప్పుడు నేను బోధించడానికి కాలేదు, ఆ కమ్నాడు బట్ ఎవరు మేల్కొల్పడానికి వచ్చాను. ఏమిటంటే మేల్కొల్పు, నీవెవరో నీ మేల్కొల్పుతాను. మానవుడే మాధవుడు, మాధవుడు అనే కాన్షియస్నెస్ నీకు లేదు. ఐ ఆమ్ దట్ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్, అనంతదేవ చేసిన సుందర స్వరూపాన్ని మానవ రూపం తీసుకొని భూమి ముందు వచ్చాను. అమ్మలంటమే అందరూ నా వద్దకు రండి అని పిలుస్తున్నాను. ఆ పిలుపు వినడానికి తగిన సంసిద్ధత గల ఆత్మస్వరూపులు నా వద్దకు రావడం తగ్గుతున్నాను. వారు పూర్వజన్మ సుకృతమని ఉంటేనే ఈ యుగంలో ఆ యుగోత్తాన్ని గుర్తించి ఆయన అనుసరించి ఆయన స్మరించే భాగ్యం పొందినందుకే లభ్యమవుతుంది. బాబా ఇచ్చిన అవకాశం ఏంటంటే నేను 5th ఫారం చదువుతున్నాను. 1963 5th ఫారం చదువుతున్న సందర్భంలో మెహర్ బాబా గురించి మా మాస్టర్ గారు, ఆయన R&D గుమస్తా, ఆయన చాలా మందికి ఉచితంగా విద్యను చెప్పేవారు. ఆయన ఆ రోజుల్లో మెహర్ బాబాని ఆంధ్ర టూర్లో నెట్టిన ధర్మారావు నాయుడు గారు ఆయన కారు మీద తిప్పారు. ఆ R&Dలో ఆయన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. ఒకరోజు మా మాస్టర్ గారికి మెహర్ బాబా భగవంతుడు అని చెప్పారు. ఆయన నాకు మెహర్ బాబా భగవంతుడు అన్నాడు. భగవంతుడు ఏంటి, నేను ఇంతవరకు ఎప్పుడు ఆ మెహర్ బాబా పేరు వెళ్ళలేదు. మీరు రాముడు, కృష్ణుడు, బుద్ధుడు చేసి ఇవన్నీ తర్వాత ఇవన్నీ ఎప్పుడు వెళ్ళలేదు ఆ పేరు అన్నాడు. లేదు ఆయన దీవించున్నాడు అన్నాడు. దీవించున్నాడు అయితే ఆశ్చర్యం ఉన్నది. ఏదో ఒక లెటర్ రాశాను అతను గురించి, ఏదో తెలుసుకుందామని విజ్ఞాసం. దానికి దీని 1 వీక్లో డివైన్ వాయిస్ అనే పత్రిక వచ్చింది. ఆ పత్రికలో ముందు రోజులో నాకు కళలు వచ్చాయి. ఆ కళకి ఆన్సర్ అందులో కనిపిస్తుంది. చాలా విచిత్రంగా ఉంది అని అనుకున్నాను. ఆ దివ్యవాణి పత్రికని చదువుతుండేవాడు. అలా 1963లో మెహర్ బాబా పత్రికలోకి వచ్చే భాగ్యాన్ని ఆయన ప్రభు కల్పించారు. ఆ తర్వాత మెహర్ బాబా గురించి నేను 69లో తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నప్పటికీ ఆ ప్రార్థన బాబా అవతార సృష్టించుకుంటే ప్రార్థనని అనునిత్యం చదవడంలో ఎవరైతే అనునిత్యం ఆ ప్రార్థన పఠిస్తారో వాళ్ళు అనంత స్థితిని అనుభవిస్తారని ఆశీస్సులు ఇచ్చారు అవతారు. అందుచేత అది చదువుతున్నాను. 1966 డిసెంబర్ 3లో మా ఫాదర్ గారు పోయారు. ఆస్తులు కలపడానికని ఒవ్వూరు వెళ్ళాను. ఒవ్వూరు వెళ్ళి ఆస్తులు కలపడానికి రాత్రి అక్కడ పడుకున్నాను. ఒవ్వూరు సెంటర్ గంటనే పడుకొని ఉన్నాను. ఆ తర్వాత వరప్రసాద్ గారు వాళ్ళ మదరు తెల్లవారి నా చేయి పట్టుకొని అది ఇంటికి తీసుకుని వెళ్ళారు. ఆ డాబా మీద తీసుకుని డైరెక్ట్గా మెహర్పురం వచ్చి ఈ మనుషుల మీద కూర్చున్నారు అని మా మదరు నా చేయి పట్టుకొని అక్కడ తీసుకుని ఇది బాబా కూర్చున్న మంచం, దీని మీద ఇంకెవరైనా పడుకోవడానికి లేదు, దాన్ని ఎలా చేశామని చెప్పి ఆ మదరు చెప్పింది. 1966 డిసెంబర్ 15వ తేదీన ఈ సిచ్యువేషన్ సంభవించింది. సౌండ్ కొద్దిగా తగ్గించండి. ఆ విధంగా ఆ ప్రభుత్వంతో నాకు అనుభవం కలిగింది. ఒకరోజు ఒక దినము బాబాయ్ వచ్చేటప్పుడు సిక్కపడి సెంటర్ వెంకటనాయుడు మాస్టర్ గారు ఈ విషయం తెలిసింది. అంటే 1969లో బాబా బాడీ డ్రాప్ చేసిన తర్వాత చాలామంది బాబాని చాలా దూరం అయిపోయారు. కారణం ఏంటంటే బీ కంపోజర్ ఇన్ ది రియాలిటీ ఆఫ్ మై లవ్ ఫర్ ఆల్ కన్ఫ్యూజన్ అండ్ డిస్పైర్ ఇస్ అవర్ ఓన్ సైడస్ విచ్ విల్ వ్యానిష్ when I speak the word.
నేను ఒక శబ్దం వినిపిస్తాను, ఆ శబ్దం విశ్వమంతా వినిపిస్తుంది అని ఒక నానుడు వచ్చింది. ఆ నానుడిని చూసి ఈ శబ్దం ఏంటి రాలేదు, ఇదంతా ఉండదని చాలామంది తప్పిపోయారు. కానీ ఎవరైతే ఆయన సంపూర్ణ విశ్వసించారో వాళ్ళు మాత్రం ఆయన అంటిపెట్టుకుని ఉండడం సంభవించింది. ఆ రకంగా నేను ఆయన పట్టుకొని ఉండడం సంభవించింది. మా మాస్టర్ గారి మీద ఉన్నటువంటి విశ్వాసంతోనే ఆయన భగవంతుని పట్టుకొని ఉంటున్నాను. మా మాస్టర్ గారు రియలీ లవర్ అంటే బాబా గురించి ఎంతగా తక్కువ తెలిసినప్పటికీ ఆయన ప్రాక్టికల్ మ్యాన్. ఆయన అందించిన భాగ్యం ఈనాడు బాబా అంటే ఏమనుకున్న అర్థం చేసుకున్న భాగ్యాన్ని అవతార పురుషుడు కలిగించేశారు. ఆ అవతార పురుషుడు ఒకసారి నేను సంకల్పం కలిగింది, ఇది పాల్గొన పంటతో విస్తృతంగా ఉంది. ఒకరోజు ఇక్కడికి వచ్చి ఈ కార్నర్లో సెంటర్ నిర్మాణం చేద్దామని ఒక థాట్ వచ్చిందండి అన్న అంటే, ఓహ్ బాబు అని వెంకటనారాయణ మాస్టారు అని చెప్పి వెంటనే ఈ స్థలం కొలిసారు. అక్కడ కార్నర్ అనుకున్నాం. మెహబాబా శక్తి ఇక్కడి వరకు వాళ్ళు పునాది మేస్త్రులు చేశారు. అప్పటికి ఒక 50,000 ఇంటికి నేను కాలు పెంచి నా ఇల్లు పట్టుకున్నాను. ఏ సంవత్సరం ఉన్నది సంకల్పము 99 ముందు సంకల్పం. అది కన్స్ట్రక్షన్ 94 ఓపెనింగ్ అయింది 13 నవంబర్ 13. కానీ అది సంకల్పం ఏంటంటే ఈ సంకల్పం గడవడంతోనే నేను ఏం చేశానంటే ఈ 50,000 ఇంటికి ఒక రాయి వేసుకుంటాను. వాళ్ళు మేస్త్రి అందరూ కలిసి నేను ఒక తాటి చెట్టుతో ఒక పాక వేద్దాం అనుకున్నాను. అలా వద్దు ఏదైనా బాధపడి ప్రారంభిద్దాం, ఆయన చూసుకుంటాడు అన్నాడు. అలాగే అనుకున్నట్టుది అయితే ఈ రాయి ఇచ్చి మాకున్నాడు. రాయి ఇచ్చేసాను. రాయి కొనాలని సరిపోయింది. ఇంటికి తిరిగి మరి నేను కంప్లైంట్ పరిస్థితుల్లో బాబా అలా కడుగు చేసి తర్వాత నాకు వాళ్ళ రాకపోయిన మేస్త్రిని ఫోటోలు ఇచ్చాడు. ఆ రకంగా ఇవి కొట్టుకున్న సంబంధించింది. విషయం ఏంటంటే అవతార పరిస్థితి ఈజ్ ది హైయెస్ట్ ఆఫ్ ది హై. ప్రతిదీ ఆయన ఇచ్చే వల్ల జరుగుతుందనేది సత్యం. మనలో ఏం లేదు, మనం నిమిత్త మాత్రం. గాడ్ ఈజ్ రియల్, ఇల్యూజం మనం పోషిస్తున్నాం అజ్ఞానం చేత. ఆయన అనుసరించినందువల్ల స్పిరిచువల్ డెవలప్మెంట్ జరుగుతుంది. తల్లిదండ్రులు అనుసరించిన భౌతికులబ్ధిని పొందుతాం. భౌతికమంతా అసాధ్యమే, భగవంతుడు ఒక్కడే సాధ్యత. సాధ్యతత్వం పొందే వరకు 84 lakhs డెత్స్ అన్నారు. 84 లక్షల మానవ జన్మ చెప్తాం. 50 కోట్ల నిద్రాన్ని అనుభవించి పరిణామక్రమంలో 7 దశలు దాటి చైతన్యంలో 7 దశలు దాటి పరమాత్మకు పొందే వరకు లక్షలాది జన్మలు చెప్తూ ఉంటాం. కాబట్టి ఈ అవకాశాన్ని బాబా ఇచ్చినటువంటి అవకాశాన్ని టైం లేదు కాబట్టి టైం లేదు. అయితే పరిణామక్రమంలో ఒకప్పుడు మనందరం శిలను, ఒకప్పుడు లోహాలను, ఒకప్పుడు వృక్షాలము, ఒకప్పుడు క్రిమికీటకాదులము, ఒకప్పుడు చేపలము, ఒకప్పుడు పక్షులము, ఒకప్పుడు జంతువులు, ఇప్పుడు మానవుడిగా 84 లక్షల జన్మలెత్తి ద్వంద్వాలన్నీ అనుభవాలు పొందాలి. పొట్టోడిగా, పొడవోడిగా, అందగాడిగా, పొరుగుగా, తెల్లోడిగా, నల్లోడిగా, రోగిగా, ఆరోగ్యవంతుడిగా, బలహీనుడిగా, బలవంతుడిగా, అన్ని కులాల్లో, అన్ని మతాల్లో, అన్ని దేశాల్లో ద్వంద్వాలన్నీ అనుభవాలు పొంది ద్వంద్వాతీతుడు అయిన తర్వాత అహమ్రమష్టమే నేనే ఆ భగవంతుడు అన్నటువంటి వాడు సద్దుడు. ఆ అనంత చైతన్యమే యుగయుగాల రూపం తీసుకుని వచ్చినటువంటి మానవ రూపం తీసుకున్న అవతార పురుషుడు. అవతార ఇస్తే హైయెస్ట్ ఆఫ్ ది హై. అవతారం అనుసరించడం వల్ల ఆధ్యాత్మిక ప్రయోజనం పొందుతాం. తల్లిదండ్రులు అనుసరిస్తే భౌతిక భౌతికంతా శాస్త్రమే. గాడ్ ఈజ్ రియల్, క్రియేషన్ ఇల్యూజన్ మనం పోషిస్తున్నాం, మాయను పోషిస్తున్నాం. మాయను ఎప్పుడు తెలియకపోతే నేనే ఆ భగవంతుని అనుభవం పొందుతాం. ఆ అనుభవం పొందడానికే మానవ జన్మ ఇస్తాం. మరి ఇంకా గాడ్ ఫేత్ గురించి చెప్పాలంటే అనర్గళంగా చెప్పగలరాని ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ. భాస్కర్ రాజు గారికి ప్రియ శిష్యుడు భాస్కర్ రాజు గారి ఆరేపల్లి కూర్చున్నారంటే ఇది ఆయన ఇష్టమైన ప్లేస్. ఎప్పుడు ఇక్కడ ఎక్కువ రోజులు గడుపుతూ ఉండేవారు. ఈయన కంపెనీ అంటే చాలా ఇష్టమైనది. అనర్గళంగా మరి మనం 5 నిమిషాల టైం నుంచి ఇలా మాట్లాడమన్నాం అన్యాయం. కానీ మరి మన పరిస్థితి ఉంది. మనం ఒక యాత్రలో భాగంగా ఇక్కడికి వచ్చాము కాబట్టి ఆయన పూర్తిగా మనం న్యాయం చేయలేము. భాస్కర్ రాజు గారు ఒక మాట అన్నారండి, నేను అందరికి 108 చిత్రాలు రాశాను. 108 చిత్రాల వాళ్ళకి
నీ చిత్రపటం చూసి ఈర్ష్య పొందేటట్టు ఉంటుంది. నేను అందరికీ చిత్రపటాలు ఇచ్చాను, నీకు రక్త మాంసాలతో ఉన్న బాబాని ఇస్తున్నానని చెప్పాను. కావాలని చూడండి, ఆ ప్లేన్స్ 6 ప్లేన్స్ ఆ మెట్లను దాటిన తర్వాత ఎవరైతే భగవంతుడు ఏ తేజస్సును ఆ తేజస్సును కూడా అవతార పురుషుడు కూడా ఆ డివైన్ కాన్షియస్నెస్ కూడా భాస్కర్ రాజు గారు వేసి నరాలు కూడా ఉంటాయి చూడండి. ఏ చిత్రపటానికి కూడా నర్వస్ కూడా ఉంటుంది, నర్వస్ కూడా వేసారు. నేను తిరిగిన ఆ జ్ఞాపకాలన్నీ మళ్ళీ మళ్ళీ బాగా గుర్తు చేస్తూ ఉంటాయి. మీరందరి ప్రేమను ఎంతో పొందిన అదృష్టం బాగా ఇచ్చారు. ఇక నాయన గురించి చెప్పాలంటే ఇందాక నాగేశ్వర గారు చెప్పినట్టు ఆయన చాలా చాలా ఫ్లూయెంట్గా చెప్పేస్తారు గాడ్ స్పీక్స్. సరే అలా వస్తే ఇప్పుడు నాకు ఇచ్చిన పని బాబా గురించి మనం ఒక నిమిషం మాట్లాడుతున్నాం. ఇప్పుడే వారు చెప్పారు. ఒక చిన్న విషయం నేను గమనించింది ఏంటంటే, మనం తిరిగిన సెంటర్స్ అన్నీ కూడా ఎవరు చెప్పినా బీజం మాత్రం 1960 నుంచి అప్పటి నుంచే మొదలై అన్ని సెంటర్స్ వాళ్ళు చెప్తున్నారు 60s లోనే. ఆ 60s లోంచే ఇదంతా కూడా మేము స్టార్ట్ చేసామని చెప్తున్నారు. దాన్ని బట్టి మనకు కొంచెం అర్థమవుతుందంటే బాబా ఉన్నప్పుడే, బాబా భౌతికంగా ఉన్నప్పుడే ఈ సెంటర్స్ అన్నింటికీ ఒక పునాది వేసేసి అందరినీ సెలెక్ట్ చేసుకుని పెట్టుకున్నారా. అక్కడ లేడీస్ అవ్వచ్చు, ఇక్కడ జెంట్స్ అవ్వచ్చు, ఎవరైనా కానివ్వండి, బాబా మాత్రం తాను స్వయంగా ఎంచుకున్న వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం చేస్తున్నారు అనడంలో మాత్రం ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పుడు ఇంకా విశ్వాసం గురించి వాళ్ళు చెప్పారు. బాబా దగ్గరికి ఎంతో మంది, మనం రోజు చెప్పుకున్నాం, ఎంతో మంది వచ్చారు. కానీ ఆయన భగవంతుడిగా స్వీకరించిన వాళ్ళు చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారనేది మనకు తెలుసు. ఒకసారి బాబా దర్శనం ఇస్తున్నప్పుడు ఒక ఆయన వచ్చాడు, ఒక ముస్లిం ఆయన వచ్చి ఎవరో తీసుకొచ్చారు, బాబా మన మండలి వాళ్ళు ఎవరో తీసుకొచ్చారు, పరిచయం చేశారు. చేసిన తర్వాత ఈయన చాలా బాగా గజల్స్ పాడతాడు బాబా అని చెప్పారు. చెప్తే బాబా పాడమన్నారు. ఆయన ఏదో కొంచెం ఇంకా మిగతా కార్యక్రమం ఏదో అయిన తర్వాత ఒక నిమిషం ఆగిన తర్వాత నువ్వు పాడాలి అని చెప్తే బాబా అవకాశం ఇచ్చి నువ్వు పాడు అనే సమయానికి ఆయన ఏం చెప్పాడంటే, టైం చూసుకుని నాకు మసీద్ వెళ్ళిపోవాలి, ఇప్పుడు ఈ నమాజ్ చేసే టైం వచ్చింది అంటే ఆ టైం అయిపోయింది అన్నమాట. బాబా అప్పుడు ఆయన్ని అది వచ్చినప్పటికీ కూడా తర్వాత ఆయన
अवतार मेहर बाबा की जय। अवतार